Applications of trigonometry. Very important chapter for both CBSE and state syllabus students. Applications of trigonometry. Trigonometry వల్ల యూజెస్, మెయిన్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఏంటి? ట్రిగనామెట్రీని ఉపయోగించి మనం ఏమేమి నేర్చుకోవచ్చు? సో బై యూజింగ్ ట్రిగనామెట్రీ we can calculate the distance from earth to planets and stars. సో మేజర్ అప్లికేషన్స్ ఏంటి అంటే మనకి ఎర్త్ నుంచి ప్లానెట్స్ కి స్టార్స్ కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవచ్చు. అలాగే దిస్ ట్రిగనామెట్రీ యూజ్డ్ ఇన్ మ్యాప్స్ అండ్ ఈజ్ ఇన్ నావిగేషన్. నావిగేషన్లో కూడా ట్రిగనామెట్రీని వాడతాం. అలాగే టు క్యాలిక్యులేట్ ది హైట్స్ ఆఫ్ మౌంటైన్స్ యొక్క హైట్స్ని, ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ని, టవర్స్ని, వాటి హైట్ని క్యాలిక్యులేట్ చేయడానికి వాడతాం. సో ట్రిగనామెట్రీ యొక్క మేజర్ అప్లికేషన్ ఏంటంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం. First one, it is used to find the distance and it is used to find the heights. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ కి హైట్స్ కానీ డిస్టెన్స్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ వాడతారు. అందుకే ఈ చాప్టర్ కి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అని కూడా అంటారు. దిస్ చాప్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ రెండు కూడా సేమ్. ఈ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్. అవి ఏంటంటే, ఒకటి హారిజాంటల్ లైన్, సెకండ్ది లైన్ ఆఫ్ సైట్, third one angle of elevation, fourth one angle of depression, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చాప్టర్ లేదా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ చాప్టర్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి అంటే, ఒకటి హారిజాంటల్ లైన్, రెండు లైన్ ఆఫ్ సైట్, మూడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, నాలుగు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఈ ఒక్కొక్క వర్డ్ ఏంటి, వాటి డెఫినేషన్స్ ఒకసారి చూద్దాం మనం. లెట్ మీ ఎరేజ్ దిస్ అండ్ కమ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. ఫస్ట్ వన్, హారిజాంటల్ లైన్. వాట్ ఈస్ హారిజాంటల్ లైన్? దిస్ ఈస్ ద లైన్ let it be a building and this is a ground level. Any line which is parallel to the earth, let it be observer is here. మనకి ఇందులో అబ్జర్వర్ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకుందాం. దిస్ ఇస్ ద అబ్జర్వర్ ఐ. ఈ గ్రౌండ్ కి ప్యారలల్ గా ఉన్న లైన్ ఏమంటామంటే హారిజాంటల్ లైన్ అంటాం. సో హారిజాంటల్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్ ప్యారలల్ టు ద ఎర్త్ ఆర్ గ్రౌండ్. ఇది అబ్జర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే అబ్జర్వర్ ఐ నుంచి తీసుకుంటాం దీన్ని మనం. అలాగే సెకండ్ వన్ లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటంటే అబ్జర్వర్ ఐ నుంచి ఒక ఆబ్జెక్ట్ ని చూసే లైన్. అంటే అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూస్తున్నాడు,
ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నాడు ఒక ఆబ్జెక్ట్ పైన ఒక టవర్ హైట్ చూస్తున్నాడు, లేదా డౌన్ లో గ్రౌండ్ మీద ఉన్న ఒక పాయింట్ ని చూస్తున్నాడు. దీస్ లైన్స్ ఆర్ సెట్ టు బి ఐ ఆఫ్ సైట్ అంటాం, దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఈ లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటంటే అబ్జర్వర్ ఐ నుంచి ఒక పాయింట్ ని కానీ ఒక ఆబ్జెక్ట్ ని కానీ చూసేటప్పుడు ఏర్పడ్డ ఒక ఇమాజినరీ లైన్. దిస్ మే బి అప్వర్డ్ ఆర్ ఇట్ మే బి డౌన్వర్డ్. ఇది ఏదైనా టాప్ లో ఉన్న ఒక టవర్ ని, హైయెస్ట్ టవర్ ని కానీ, ఒక మౌంటైన్ పీక్ ని కానీ, ఒక ట్రీని కానీ, టాప్ ఆఫ్ ద ట్రీని కానీ చూస్తాడు ఇలా పైకి, లేదా గ్రౌండ్ లో ఉన్న ఏదైనా ఒక పాయింట్ ని అబ్జర్వ్ చేయడం, లేదైనా మూవ్ అవుతున్న కార్ కానీ, లేదా స్టాండ్ అయిన ఒక పర్సన్ ని కానీ ఈ ఒక టాప్ నుంచి చూస్తాం, ఇలా డౌన్ కి చూస్తాడు. సో ఇలా చూసినా దట్ ఈస్ సెట్ టు బి లైన్ ఆఫ్ సైట్ అంటాం, ఐ ఆఫ్ సైట్ లేదా లైన్ ఆఫ్ సైట్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ చెప్పుకున్నాం, దిస్ ఈజ్ సెట్ టు బి కాల్డ్ ఎస్ హారిజాంటల్ లైన్. ఇది హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ నుంచి అబౌవ్ లైన్ ఆఫ్ సైట్ ఉంటే, ఈ హారిజాంటల్ లైన్ నుంచి అబౌవ్ లైన్ ఆఫ్ సైట్ ఉంటే అక్కడ ఏర్పడిన యాంగిల్ ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. మీన్స్ ద ఎలివేషన్ ఆర్ ద యాంగిల్ విచ్ ఈజ్ అబౌవ్ ది హారిజాంటల్ లైన్. ద లైన్ ఆఫ్ సైట్ మనకి అబౌవ్ ద హారిజాంటల్ ఉంటే అప్పుడు ఆ యాంగిల్ ఏమంటాం, అక్కడ ఏర్పడిన యాంగిల్ ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఫోర్త్ వన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. హారిజాంటల్ లైన్ నుంచి కిందికి చూడడం, అంటే లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్ నుంచి బిలో ఉంటుంది. సో ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ బిలో ద హారిజాంటల్ లైన్, the angle formed here is said to be called as angle of depression. Simple, ఇది హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ నుంచి లైన్ ఆఫ్ సైట్ అబోవ్ ఉంటే దట్ ఈస్ సెట్ టు బి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అలా కాకుండా దిస్ ఈజ్ హారిజాంటల్ లైన్, హారిజాంటల్ లైన్ నుంచి యాంగిల్ ఆఫ్ లైన్ ఆఫ్ సైట్ కిందికి ఉంటే దట్ ఈస్ సెట్ టు బి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ రెండు వర్డ్సే ఎక్కువగా మనం వాడతాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. దీస్ టూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. హారిజాంటల్ లైన్, లైన్ ఆఫ్ సైట్ అనేది మీకు అర్థం కావడం కోసం మాత్రమే, బట్ జస్ట్ యూజ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇఫ్ యూ రైజ్ యువర్ హెడ్ లైక్ దిస్ అండ్ లుకింగ్ అట్ సంథింగ్ అబోవ్ యువర్ ఐ సైట్, ఇంత పైకి చూస్తున్నప్పుడు ఏర్పడిన ఈ యాంగిల్ ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఇఫ్ యు ఆర్ లుకింగ్ డౌన్ లైక్ దిస్, కిందికి చూస్తున్నప్పుడు ఏర్పడిన యాంగిల్ ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. సాల్వింగ్ ప్రొసీజర్. వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ వీ షుడ్ రిమెంబర్ దీస్ ఇంపార్టెంట్ స్టెప్స్. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ టవర్, trees, mountains, ships, aeroplanes, anything, any object should be taken as a linear straight line గానే కన్సిడర్ చేయాలి, just because for our mathematical convenience. మన మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసం ట్రీస్ ని, మౌంటైన్స్ ని, షిప్స్ ని, టవర్స్ ని ఇలా స్ట్రైట్ లైన్ గానే తీసుకోవాలి. ట్రీని ట్రీ లాగానో మౌంటైన్ ని మౌంటైన్ లాగానో తీసుకోకూడదు, ఎందుకంటే మన మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసము వాటిని స్ట్రైట్ లైన్స్ గానే కన్సిడర్ చేయాలి, తప్పితే వాటిని యాక్చువల్ షేప్స్ లో మనం ఎక్కడ మెన్షన్ చేయం. సెకండ్ థింగ్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ and angle of depression should be taken with respect to horizontal line. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ మనం ఎప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ లైన్ తీసుకుంటాం. ఇది హారిజాంటల్ లైన్ అనుకుంటే, హారిజాంటల్ లైన్ అంటే మనకు తెలుసు కదా, గ్రౌండ్ కి ప్యారలల్ గా ఉండే లైన్. దీనికి అబోవ్ ఉంటే ఏమో
యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం, దీనికి బిలో ఉంటే ఏమో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ షుడ్ బి టేకెన్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ లైన్. నెక్స్ట్ వన్, height of the observer is neglected. height of the observer ని మనం కన్సిడర్ చేయం. height of the observer is neglected until if it is not given in the problem. height of the observer అండ్ మనకి ఎప్పుడు కూడా height of the observer మనం కన్సిడర్ చేయం, జస్ట్ ఆ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ కానీ తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, ఒకవేళ ప్రాబ్లంలో height of the observer ఇస్తే అప్పుడు height of the observer మనం కన్సిడర్ చేసే ప్రాబ్లం చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ the height of the observer is not given in the problem, మనం దాన్ని కన్సిడర్ చేయక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు కన్సిడర్ ది